ఇంటర్నెట్‌లో ఒక వార్త హల్చల్ చేస్తుంది. గాడిద పాల పేరిట 100 కోట్ల స్కామ్ హ్మ్. అని ఒకటి వార్త హల్చల్ చేస్తుంది. అసలు ఏంటి దాని బ్యాక్ డ్రాప్ ఏంది? ఏమైంది అసలు? సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆ! పొద్దున జరిగినటువంటి వింత. ఓకే. ఏంటి ఆ వింత? ఏం జరిగింది? ఉలగనాథన్ అనే ఒక ఆయన, బాల ఉలగనాథన్ ఏదో పేరబ్బా, ఓకే. డాంకీ ప్యాలెస్ అనే ఒక సంస్థ పెట్టాడు. ఏంటది? నీకు తెలుసా, ఈ మధ్యకాలంలో కొంతమంది వ్యాపారులు ఏం చేస్తారంటే, ముడి సరుకు మేమే ఇస్తాము, మీరు మాకు ఆ ప్రోడక్ట్ తయారు చేసి పెట్టండి, మేమే కొంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అగరబత్తుల తయారీ, ఓకే. నీకు ముడి సరుకు నేనే ఇస్తా, మీరు ఏం చేస్తారు, ఇంట్లో కూర్చొని తయారు చేసి ప్యాకులు కట్టి ఇవ్వాలి, మళ్ళీ వాటిని మేమే కొంటాం. ఓకే. నీకు ముడి సరుకు నేనే ఇస్తాను, నువ్వేం చేయాలి, దాంతో కొవ్వొత్తులు తయారు చేయాలి, చేసినందుకు డబ్బులు ఇస్తాం మేము. ఇస్తాం, డబ్బులు ఇచ్చి మళ్ళీ మేము కొనుక్కుంటాం. ప్రోడక్ట్స్ కూడా నేనే కొంటా, మీరు ఎక్కడ అమ్మాల్సిన అవసరం లేదు. ఓకే. ఓకే. ఈ టైప్ ఆఫ్ బిజినెస్లు ఎక్కువ అయ్యేసరికి గాడిద పాల గురించి బాగా అవగాహన కల్పించి బోల్డ్ అంతమంది వీడియోలు చేసి, గాడిద పాలు ఒక రేంజ్లో ఈ అసలు బిజినెస్ అవుతుంది, లీటర్ ధర 1600 నుంచి 1800 వరకు అమ్ముకోవచ్చు, అది కూడా మేమే కొంటాం మీ దగ్గర అని చెప్పేసి వాళ్ళకి వీళ్ళే గాడిదలను అంటగట్టేశారు. ఒక్కో గాడిదని 80,000 నుంచి 1,50,000 వరకు అమ్మారు. ఓకే. ఇప్పుడు ఏంటి, నువ్వు ఉన్నావు, నీకు నేను గాడిదని అమ్ముతా, కొను, కొని గాడిద పాలు పితికి బాటిల్స్లో స్టోర్ చేయి. ఏం చేయాలి దీన్ని? నేనే కొంటా, మళ్ళీ వచ్చి నీకు లీటర్ ఇంత ఇచ్చి నువ్వు దాన్ని మేపు, చాలా అంతే. ఓకే. మేపి పాలు పితికి నాకు ఇవ్వు, నేనే కొనుక్కుంటా, అంతే. ఇలా బిజినెస్ చేయగానే అందరికీ అంటగట్టేశారు గాడిదల్ని. ఎగబడి కొన్నారు. అంటే 80,000 పెట్టి అమ్మేశారు, ఒక్కొక్కరికి 80,000 ఒక్కొక్క గాడిదని అమ్మేశారు. 1,50,000 వరకు కూడా. ఓకే. ఒక గాడిద 1,50,000 పెట్టి కొన్నావు నువ్వు. నీ డ్యూటీ ఏంటి? అందంగా పాలు పితికి బాటిల్స్లో బాటిల్స్ మా ఏజెంట్ వచ్చి వాటిని కలెక్ట్ చేసుకొని వెళ్తాడు. ఓకే. నెంబర్ 1. నెక్స్ట్ వచ్చినాకనే, అరే భలే పితికేవయ్యా అని చెప్పి చెక్కులు ఇచ్చేసాడు అందరికి, ఫస్ట్ కేసుకోండి అని. అంటే ఓకే, నీకు పాలు పితికినప్పుడల్లా చెక్ ఇస్తా, నువ్వు అంత చెక్ ఇచ్చినప్పుడల్లా వెంటనే వేసుకోవడానికి ఏం లేదు, నువ్వు నెలకోసారి వేసుకోవచ్చు, ఈ సౌలభ్యం. అండ్ నెక్స్ట్ అలాగే తీసుకున్న తర్వాత మళ్ళీ గాడిద పాలు యాక్చువల్గా 1-2 గంటల కంటే నిలువ ఉండవు, పాడైపోతాయి. అవునా? మరి ఏం చేయాలి? అంటే ఫ్రిడ్జ్లో పెట్టినా నిల్వ ఉండవు అవి? ఆ ఫ్రిడ్జ్లు వేరు, మా దగ్గర ఉంటాయి అలాంటి ఫ్రిడ్జ్లు. దాన్ని ఈ టైప్ ఆఫ్ డింగ్ డింగ్ ఫ్రిడ్జ్లు అంటారు. ఈ డింగ్ డింగ్ ఫ్రిడ్జ్ని ఏం చేసామంటే, ప్రతి కేంద్రం భాగంగా అక్కడ మేము యూనిట్లు పెడుతున్నాం. ఓకే. మరి దీనికి కూడా మీరే కొంచెం, దానికి కూడా మీరు ఇవ్వాలి అంటే ఓకే, అది మీ పేరు మీదే ఉంటుంది ఫ్రిడ్జ్, మేము మెయింటైన్ చేస్తాం, మీ పేరు మీదే ఉంటుంది, మీరేం టెన్షన్, కానీ మీ ఇంట్లో అవసరం లేదు, అది మేము ఇస్తాం. లేదు మీ ఇంట్లో కావాలన్నా కూడా నేను ఇస్తా. ఓకే. మీరు నా ఫ్రిడ్జ్కి ఇంత అవుతుంది, పలానా డేట్కి వచ్చేస్తుంది, మీ ఇంటికి డెలివరీ అయిపోతుంది, డబ్బులు ఇచ్చేసారు అందరూ. మళ్ళీ దాని మీద వసూలు చేశాడు. నెక్స్ట్ ఇంకేంటి మర్చిపోయా, మీ ఇంటింటికి వెటర్నరీ డాక్టర్ కూడా వస్తారు, నెలకి 2 విజిట్స్ చేస్తాడు. వచ్చి గాడిద కండిషన్ బాగుందా, ముక్కు మూతి బాగుందా, అందంగా ఉందా, తింటుందా, ఎగురుతుందా, దునుకుతుందా, వేళకి నిద్రపోతుందా, ఇవన్నీ చూసి 1-2 ఏమైనా చిన్న విటమిన్ లోపంలో ఏదైనా ఉంటే తను వెంటనే మెడిసిన్స్ వేసిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు గాడిద పాల మరి మీకు 1 లీటర్ తగ్గినా మీరు చాలా నష్టపోతారు కదా. మరి ఆ డాక్టర్ని పంపాలి అంటే మీరు ఇలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనికి కొంచెం మీరు ఇంత కట్టాలి. కట్టేశారు. ఓకే. అన్ని రకాలుగా కట్టేసిన తర్వాత కొన్ని 100 మంది దగ్గర డబ్బులు తీసుకొని సంస్థ బోర్డు తిప్పేసింది, ప్లేట్ ఎత్తేసారు. ఈ మొన్న కూడా ఏంటి, ఇక్కడ ఫ్రిడ్జ్లకి డబ్బులు తీసుకొని వెటనరీ డాక్టర్కి డబ్బులు. ఇప్పుడు ఆ గాడిదని ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఒకటి చెప్పనా, గాడిద గుడ్డు తప్ప అన్ని రకాల వ్యాపారం చేసాడు వాడు. ఓకే. ఆ గుడ్డు ఒకటి అమ్మలా, అంత అమ్మినా కొనేవాళ్ళు, వీళ్ళంత భ్రమలో బ్రతికిపోయారు. వాడు చెప్పిందల్లా వింటున్నారు. వాడు డాంకీ ప్యాలెస్, మళ్ళీ ఆవిడెక్కడ విల్లుపురం అంటే దయ్యాలు తిరిగే ఏరియా అని మనం మాట్లాడుకున్నాం. అక్కడ ఏం చేశాడు అంటే, పెద్ద సభ పెట్టేసి అందరికి ఇది డాంకీ, దిస్ ఈజ్ డాంకీ అని చెప్పేసి సభ పెట్టాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ డబ్బులు ఇచ్చేసి గాడిదల్ని పట్టుకెళ్ళారు. ఓకే. గాడిదల సమ్మేళనం యాక్చువల్గా చెప్పాలంటే. అసలు వీడు ఉండేది ఎక్కడ, ఓను తిరునల్వేలి. నీకు తిరునల్వేలి హల్వా తెలుసా? తిరునల్వేలి అనే ఏరియాలో తిరునల్వేలి హల్వా చాలా ఫేమస్ అనమాట. ఓకే. దేవుడి ప్రసాదం కంటే చాలా బాగుంటుంది. అవునా? సో చాలా ఫేమస్ తిరునల్వేలి హల్వా. ఆ ఏరియాలో ఉంటాడు.
వీడికి ఫస్ట్ వచ్చిన ఆలోచన కరెక్టే. అంటే ఒక్కడే కలిసి ఇది మొత్తం చేశాడా లేకపోతే వెనకాల ఏం టీం ఉందా? ఫస్ట్ వీడు ఒకడే ప్రారంభించాడు. వీడి తర్వాత ఇప్పుడు ఆ వెటర్నరీ డాక్టరు, ఆ ఫ్రిడ్జ్ల కోసం ఒకడు, వాడొకడు, వీడొకడు, ఇట్లా ఒక 5-6 అయ్యారు. ఇప్పుడు వీళ్ళందరూ లబోదిబ్బమంటున్నారు. కేసు పెట్టలేము, ఏమీ చేయలేము వీళ్ళపైన. సో మాకు రేవంత్ రెడ్డి గారు న్యాయం చేయండి, చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేయండి అంటే వాళ్ళు ఏం చేస్తారయ్యా మీ దరిద్రానికి? చెప్పు. ఎందుకు నమ్మాం? మీకు ఎవరైనా సరే రండి అని చెప్పి బోర్డు పెట్టి ఇది ఇట్టిట్ట అనతి కాలంలో మీరు లక్షాధికారులు అయిపోతారంటే నమ్మద్దు. నేనైతే ఫ్రాంచైజీలు కూడా ఎవరిని కొనొద్దని చెప్తా. బేసిక్గా నీకు తెలివి ఉంటే చెయ్యి. ఇప్పుడు నేను కూడా బిజినెస్ క్లాసెస్ చెప్తా టీ హబ్లో. అడుగుతారు, నా దగ్గర ఇంత ఉందన్న, ఏం చేస్తే బాగుంటుంది అంటాడు. అంత ఉంటే అది చేస్తుంది కదా బిజినెస్. నువ్వే ఎవరికి చేయడానికి? ఫ్రాంచైజీలో కూడా మోసాలు జరుగుతాయి అంటారా? మోసాలు ఏం జరగమ్మా. అంటే అవసరం లేదు ఫ్రాంచైజీ. నీకు నేను చెప్తా మోసం. ఫ్రాంచైజీ గురించి మనమే మాట్లాడుకోవాలి. ఇది వీడెవడు గాడిద రోజా మీద పడి తిడుతూ ఉంటాడే, జబర్దస్త్ వాడు కిరాక్ కార్తీ, వాడు ఏం చేశాడు తెలుసా? ఆ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని ఏదో చెండాలని బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆ చెండాలని పెట్టి దీన్ని ఇట్లా వండితే బాగుంటుంది, చేప ఇట్టిట్టుంటే బాగుంటుంది, అట్టట్టుంటే బాగుంటుంది, నేను చూడు ఏమేమి వాడుతున్నాను అని చూపించాను. ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరూ ఎగబడి వెళ్ళారు. అందరికీ లక్షల్లో వ్యూస్. ఇది అవన్నీ రిలీజ్ చేయగానే వాడి ముందు బారులు తీరారు. ఫస్ట్ జనాలు కుమార్ అంటే ముందు ఎగబడ్డారు. కౌంటర్ కూడా బాగా జరిగిందంట అక్కడ. ఎగబడ్డ తర్వాత ఈ గాడిద ఏం చేశాడో తెలుసా? వీడు అందరికి ఫ్రాంచైజీలు అమ్మేశాడు. చూసారా మా బిజినెస్ లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఫ్రాంచైజీలు అమ్ముకున్నాడు. పాపం మనకు తెలిసిన వాళ్ళు కూడా కొన్నారులే. పాపం వాళ్ళందరూ కొన్న తర్వాత ఈడు కూడా ఇచ్చాడు. ఏం చేయాలి, నడుపుకోండి అని. ఆ చేప కొన్నోడు లేడు, ఆ పులుసు నాకినోడు లేడు. అది ఎంత అనుకున్నారు? ఒక కర్రీ ఒక 250 ఎంతో అంటే ఒక కర్రీ. ఇంకా తక్కువే చెప్పావు నువ్వు. అవునా? 800-900 కర్రీలు కూడా ఉన్నాయి. ఆ చేప ఈ చేప అని చెప్పి ఎవరు కొంటారండి? ఎవడు కొండు. కాకపోతే ఏంటంటే వీడు అలా అంటగట్టేశాడు. ఒక బ్రాంచ్ చిన్న టప్ప, దాని ముందు కుమారి అంటే ముందు మూగినట్టు 1000 మంది మూగేసేసరికి ఈ క్రేజ్ని మీరు క్యాష్ చేసుకోవాలంటే వీళ్ళందరినీ మీ కాలనీకి తీసుకురండి అని చెప్పి ఫ్రాంచైజీలు అమ్మేసి ఆడిపోయాడు. ఇప్పుడు కొన్న వాళ్ళందరూ లాస్. సో సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలాగే ఇప్పుడు ఇది ఒకటి, ఈ గాడిద పాలు ఇదనే కదా ఏదైనా మా ఒకటి ఆలోచన మనకి ఎందుకు ఆ చండాలం చెప్పు. నీ దగ్గర డబ్బులు ఏదో ఒకటి పుష్కలంగా బిజినెస్ చేసుకో, లేకపోతే ఉంచుకో, బ్యాంకులు వేసుకో, పావులా వడ్డీ వచ్చినా ఉంచుకో, నష్టమే ఉంది. అంతేగాని ఇట్లా చెప్పి మోసపోవద్దు. ఇప్పుడు లబోదిబ్బమండి ఇలా ఏమి ఉపయోగం చెప్పు? ఎవరు న్యాయం చేస్తాడు? కోట్లలో టోపీలు అందరికి కుచ్చు టోపీ పెట్టి వెళ్ళిపోయాడు వాడు. ఇది జరిగింది. మరి ఇది ఇంకెంత దూరం వెళ్ళొద్దో తెలియదు, వీళ్ళని ఎవడు ఆదుకుంటాడో తెలియదు. ప్రభుత్వం ఆదుకునిద్దంటారా? గాడిదే వచ్చి ఆదుకోవాలి, మరి అంత మించి ఏమీ చేయలేదు. అది సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.